ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మాదిగల హత్యాకాండ నిందితులను శిక్షించాలని, బాధితులకు ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించకపోతే అమరావతిని ముట్టడించడానికి సిద్ధమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు వెల్లడించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేసిన సందర్భంగా శనివారం ఆయన ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు బొందుర్తి సుబ్బారావు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రావడానికి మూల కారణమైన మాదిగల పట్ల కూటమి ప్రభుత్వం వివక్షత పాటిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 నెలల్లో రాయలసీమ ఇతర జిల్లాల్లో 15 మంది కురుమ, 15 మంది బాధిక సామాజిక వర్గాల క్రూరంగా హత్యలు, అత్యాచార సంఘటనలు జరిగినప్పటికీ నిందితులపై ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. బొందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ధర్నాలకు విశేష స్పందన వస్తుందని, ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన ఆగదని హెచ్చరించారు. ఎంఆర్పీఎస్ నాయకులు కోడి కిషోర్, వంగల వీర్రాజు, తల్లారి నాని, హనుమంతరావు, ఎం అశోక్ తదితరులు పాల్గొన్నారు. హోంమంత్రి కనీసం మాదిగలను చంపుతున్నటువంటి కేసుల్లో కానీ మాదిగ బిడ్డల కోసం ఒక భరోసా ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబాన్ని పరామర్శించినటువంటి మా హోంమంత్రి ఉండటం కూడా నాకు చాలా బాధాకరం. అలాగే లోకేష్ బాబు గారు కానీ అగ్రవర్ణాలు చనిపోతే ఇస్తున్నటువంటి బట్టి తెలుగుదేశం పార్టీ గెలుపు, మాదిగల గెలుపు అని తిరిగినటువంటి ఈ హత్యలను అరికట్టడంలో మాదిగ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. మాదిగలు రక్షణగా ఉండాలంటే మీకు మాదిగల మీద చిత్తశుద్ధి ఉంటే కనుక తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోసం ప్రభుత్వం నోరు విప్పాలి. మీరు పక్కనటు అగ్రవర్ణాలు చంపుకుంటే ఇచ్చినటువంటి ₹1,00,00,000 ఈ రాష్ట్రంలో మాదిగలు చంపబడినటువంటి కుటుంబాలకు కూడా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించి తొందరగానే ఉద్యోగం, భూమి కూడా కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇన్ని కేసులు జరిగినా కూడా మనోహర్ని చంపినా సరే కనీసం ప్రభుత్వం మాట్లాడకపోవటం కూడా ప్రభుత్వానికి ఒక విన్నపం చేస్తున్నాం. 43 రోజులుగా మాదిగ సంఘాలందరం కలిసి ఒక ధర్నా కార్యక్రమాలు, సానుకూలటువంటి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చాం. అయినా మీ దగ్గర నుంచి స్పందన లేదు. ఈ స్పందన కనుక మీ దగ్గర నుంచి రాకపోతే రానున్న 30 రోజుల్లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగ సమాజ వర్గాన్ని మొత్తాన్ని ఏకం చేసి ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇది రాజకీయాలకు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. రాజకీయాల హత్యలు కాదు, ఇది రాజకీయ కోణంలో అగ్రవర్ణ అహంకారంతో చేస్తున్నటువంటి కొంతమంది దుండగల్ని అరికట్టడం కోసం ప్రభుత్వం తప్పకుండా చర్యలు చేపట్టాలి. మాదిగల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మాకు భరోసా కల్పించకపోతే ఏప్రిల్ నెలాఖరు కల్లా లక్షలాది మందితో మాదిగలం అమరావతి ముట్టడి చేయడానికి కూడా వెనకాడబోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే కర్నూలు జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి టిఎం రమేష్ అనే యువకుడు, 35 సంవత్సరాల యువకుడిని అతి కిరాతకంగా ట్రాక్టర్తో గుద్దించి ఒక బీసీ మహిళకు న్యాయం చేయడంలో పోరాటం చేస్తున్న యువకుడిని నడి రోడ్డు మీద ట్రాక్టర్తో గుద్దించి కత్తులతో పొడిచి మరణించేదాకా మరి ఆయన మీద హత్యగా చేయడం జరిగింది. ఈ అంశాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా ఖండించినాయి. ఆ అంశంలో భాగంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అన్ని దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి, ఎస్సీ ఎస్టీ కోర్టుల స్థానంలో అనే దాన్ని ప్రధానంగా డిమాండ్ చేసుకుంటూ అనేక ప్రధాన కేంద్రాల్లో విజయవాడ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు మహానగరాల్లో ఇప్పటికే ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నిన్ననే కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ అనుబంధ సంఘాలన్నీ కూడా ఎంఆర్పీఎస్లో ఉన్న వివిధ విభాగాలు అందరూ కూడా నిన్న మహాధర్నా నిర్వహించుకోవడం జరిగింది.